రాజకీయాలు అనేటువంటిది వ్యాపకం కాకూడదు. అది ఎవరికి వ్యాపకం కావాలి? రాజకీయ నాయకులకు వ్యాపకం కావాలి. ప్రజలకు అదొక వ్యాపకం కాకూడదు. మనకి సంబంధించి మన ఉద్యోగమో, మన చదువో, మన వ్యాపారమో అదే వ్యాపకం. రాజకీయం అనేటువంటిది మనం నిర్ణయాన్ని చేసుకోవడానికి ఒక పాయింట్. ఒక 5 ఏళ్ల పాటు మనం ఎవరిని ఎన్నుకుంటే మంచిది, మనకి మంచిది, రాష్ట్రానికి మంచిది, దేశానికి మంచిది, ఈ తరహా ఉండాలి. కానీ ఏదో ఒక పరమైనటువంటి ఎమోషన్, ఆవేశం, ఈ ఆవేశంలో తీవ్రమైనటువంటి బూతులు, దుర్భాషలు అవసరమా? నిన్నటిదాకా స్నేహంగానే ఉంటారు, ఇప్పుడు అకస్మాత్తుగా తిట్టేసుకుంటారు. నిన్నటిదాకా బంధుత్వం ఉంటుంది, ఇప్పుడు అకస్మాత్తుగా తిట్టేసుకుంటారు. ఈ నాయకుడు ఎవడన్నా మన కూడెడతాడా? మన కూడు మనం సంపాదించుకోకుండా నాయకులు పెడితే తింటం ఎప్పుడన్నా ఉందా? మధ్యతరగతి జీవితాలు. ఎందుకంటే పేదలైతే అసలు ఏం మాట్లాడుకోరు, వాళ్ళ దోవనాళ్ళు ఎవరి పనాలు చేసుకుంటారు. మధ్యతరగతిలోనే వస్తుంది మాటల తోటాలు, మాటల తేడాలు, దుర్భాషలాడుకోవడాలు, తిట్టుకోవడాలు, అప్పటిదాకా ఉన్నటువంటి స్నేహాలు చెడగొట్టుకోవడాలు, అప్పటిదాకా ఉన్నటువంటి బంధుత్వాలు చెడగొట్టుకోవడాలు అవసరమా? ఏ పార్టీ అయినా మన బ్రతుకుల్ని శాసించిందా? లేకపోతే ఏ పార్టీ అయినా మన బ్రతుకుల్ని కూడిపెట్టిందా? మన అమ్మా నాన్నలు కష్టపడితేనో, లేదా మన తాత ముత్తాతలు నాటిది ఏదన్నా ఉంటేనో మనం బ్రతికి మళ్ళీ మన పిల్లల్ని బ్రతికించుకోవాలి. కానీ ప్రభుత్వాల ద్వారా మనకేం ఉరుకుతుంది? మధ్యతరగతికి మనం ఇంకో రూపాయి పన్ను ఎక్కువ కట్టకుండా చూసుకోవడం వరకు మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వంలో మంచోడు ఎవడు ఎన్నుకోవాలో డిసైడ్ చేసుకోండి, నో డౌట్. అది ఇతన్నే ఎన్నుకోండి, ఇతన్ని వద్దు అని నేను ఎప్పుడూ చెప్పా. అది మన ఇష్టం, మన హక్కు, అది మన వ్యక్తిగతం అవ్వాలి. అది వివాదం కాకూడదు. దానివల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు? రాజకీయ ప్రయోజనాలు ఏమైనా వస్తాయా దీంతో? లేకపోతే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వచ్చి మనకేమన్నా ప్రత్యేకమైనటువంటి మెచ్చి మేకతోలు కప్పుతారా? వాళ్ళ నాయకులకు గుర్తించండి, ప్రతి ఒక్కళ్ళ నాయకులకు గుర్తిద్దాం. ఎవరిని తక్కువ వాళ్ళు అనద్దు, ఎవరిని తప్పు పట్టద్దు. ఖచ్చితంగా బాధ్యతగా ఉంటే కుటుంబాలలో ఈ రాజకీయ విభేదాలు, వివాదాలు రాకుండా ఉంటాయి.